హలో క్యూటీస్, వెల్కమ్ టు కేఫీ జోహన్సీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ నేను లేచానండి. ఇంకా పిల్లలైతే లేగలేదు, పిల్లలు ఇంకా పడుకుని ఉన్నారనమాట. నేనైతే లేసేసి ఇంకా మార్నింగ్ నా రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇదంతా ఏ డే ఇన్ మై లైఫ్, రొటీన్ లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ లాగ్ అనమాట. చాలా గ్యాప్ వచ్చేసింది కదండి. సో కొంచెం సమ్మర్ హాలిడేస్ వల్ల కొన్ని ఒకేషన్స్కి, ఫంక్షన్స్కి అలా అటెండ్ అవ్వడం వల్ల సో ఈ డే ఇన్ మై లైఫ్ అనే లాగ్ అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. సో అన్నీ అయిపోయినాయి, ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ చేద్దాం లాగ్స్ అని చెప్పేసి అయితే ఫస్ట్ లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ మార్నింగ్ లేగానే నేను కొంచెం టీ పెట్టుకుంటాను కదండి. సో టీ పెట్టేసుకొని ఇప్పుడైతే గిన్నెలన్నీ సింక్లో వేసేసుకుంటున్నాను నైట్వి. ఎందుకంటే నేను నైట్ అంట్లు అయితే తోమలేదు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఏమేమి తోమాలా ఏంటా అని చెప్పేసి అన్నీ సింకులు అయితే వేసేసుకుంటున్నానండి. అయిన తర్వాత చక్కగా మొత్తం మంచిగా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట నా కిచెన్ రూమ్ అంతా. సో ఇంకా ఈ రోజంతా ఎలా అయ్యింది ఏంటి అనేది లాగ్లో మీరు మొత్తం చూడొచ్చు. అండ్ ఎండింగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి, ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అది. సో చాలామందికి యూస్ఫుల్ అయ్యే టిప్ అండ్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఎండింగ్లో నేను ఇచ్చాను. ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన లాగ్స్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. డే బై డే నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత చక్కగా అంట్లు అయితే సదిరేసుకుంటున్నానండి. ఎప్పుడు అంట్లు అప్పుడు సదురుకోవాలి. సో నేనైతే ఈసారి ఒక ప్లాన్ చేసుకున్నాను. ఏంటంటే మంత్లీ ఏదైతే సేవ్ చేశామో అమౌంట్, ఆ అమౌంట్తో ఒక వస్తువు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అనమాట. సో అదేంటి ఏమి అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా పప్పు వేసేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే పప్పు ఎందుకో తినాలనిపించింది. చాలా రోజులు అయిపోయిందండి ఈ నాన్ వెజ్ తిని ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా నాన్ వెజ్. ఇంకోటి పిల్లలకి ఒకేషన్స్ జరిగినాయి కదా, VBS, అక్కడ ఎవ్రీ డే నాన్ వెజ్ పెట్టారు, పప్పు నాన్ వెజ్. సో ఇంకా అలాగే మా హస్బెండ్ బర్త్డే వచ్చింది, మదర్స్ డే వచ్చింది. సో ఇవంతా వీక్ అంతా ఏమైపోయిందంటే నాన్ వెజ్తోనే అయిపోయిందనమాట. ఇంకా నాకు ఎందుకో పప్పు బాగా తినాలనిపించేసింది. ఇంకా పప్పు రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా ఇప్పుడు మా పిల్లలు అయితే లేసేసారు కదా. సో వచ్చి ఇంకా ఎత్తుకో అని గోల చేస్తూ ఉంటారనమాట పిల్లలు. ఇంకా ఇక్కడైతే పప్పు రుబ్బేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నా ప్రీవియస్ డేస్ అయితే బాగా గుర్తొస్తున్నాయి. పప్పు చేసినప్పుడల్లా చాలా మిస్ అయిపోతాను నేను. ఎందుకంటే నా పప్పు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో అందరిని గుర్తు చేసుకుంటూ నేను పప్పు చేసుకుంటాను మా ఇంట్లో. ఎందుకంటే బాగా ఇష్టపడే వాళ్ళు అనమాట, పప్పు అంటే చాలా తినేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ నేను చాలా మిస్ అయిపోతున్నాను. మిస్ యూ. అండ్ ఇక్కడైతే వడియాలు పప్పులోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. సో వడియాలు అయితే ఏం చేసి పప్పు తాలింపు అయితే వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ మా పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు టీవీ చూస్తూ. వాడేమో ఒకటి పెట్టమంటాడు, ఈ పాపేమో ఇంకోటి పెడతామంటది. సో ఇక్కడైతే మాకు ఫుల్ ఫైటింగ్ అయిపోతున్నాయి పిల్లలిద్దరికీ. సో జూన్ వస్తే కానీ కొంచెం నాకు రిలీఫ్ అనిపించదు. మా బాబు పెట్టేది మా పాప చూడదు, మా పాప పెట్టేది మా బాబు చూడరు. రిమోట్ కోసం కొట్టుకోవడం అనమాట. సో నేను వద్దు మార్చి అనేస్తే నా మీదకి వచ్చేస్తున్నాడు మా అబ్బాయి. సో ఇక్కడ మా పాప ఏడ్చేసి అలిగి పడుకుందనమాట క్యూట్గా. సో పిల్లలు కదండి, వాడికి చెప్తే వాడు అలుగుతాడు, దీనికి చెప్తే ఇది చిన్నది. ఇద్దరు చిన్నోళ్ళు అయిపోయారు, ఎవ్వరు అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఇంట్లో నాకు ఇలా ఉంటుంది ఆఫ్టర్నూన్ టార్చర్ అనమాట వీళ్ళిద్దరితో. స్లీపింగ్ టైంలో స్లీప్ పోతారు, కానీ కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ మాత్రం టీవీ చూస్తారు కదా, ఆ టైంలో అయితే నాకు చుక్కలు కనబడతాయి. సో ఇంకా మా హస్బెండ్ బట్టలన్నీ అయితే నానబెట్టేస్తున్నాను చేత్తో ఉతకాలి అని. వాషింగ్ మిషన్లో ఉతుకుతుంటే వేసేస్తుంటే ఏంటంటే కాలర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర అలా మురికి పోట్ల అలా ఉండిపోతుందనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ ఒకసారి వేసేసుకొని చక్కగా వేడి నీళ్ళు, నిమ్మకాయ, ఉప్పు
ఉప్పు వేసి చక్కగా నానబెట్టేసామనుకో వేడి వేడి నీళ్ళల్లో 1 గంట 2 గంటలు నానితే చాలండి. ఈజీగా మురికైందే పోతుంది. ఒక్క బ్రష్లో వేసామంటే చాలు చక్కగా మురికి వెళ్ళిపోతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఇంకా లోలో పెట్టేసామనుకో చక్కగా అది ఉతికేసి పిండేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. తొందరగా అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ చక్కగా కొంచెం నిద్రపోయి లేచి పిల్లల్ని రెడీ చేసేస్తున్నాను. ఇంకా కూరగాయలకైతే వెళ్తున్నామండి. వెళ్ళి వచ్చేసాము కూడా. నేను షార్ట్లో వెళ్ళింది అదంతా తీసాను. షార్ట్ కూడా పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. ఇంకా లాస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా. సో ఈ కూరగాయలు ఏమి రేట్లు పెరిగిపోయినాయి అంటే చాలా చాలా రేట్లు పెరిగిపోయినాయండి. సో ఇంకా నేను ఏం చేసేసానంటే చాలా ఎక్కువ దోసకాయలు తీసుకున్నాను. మీరు ఎవరైనా దోసకాయలు తినే వాళ్ళైతే దోసకాయలు తీసేసుకుంటే ఒకరోజు కాంబినేషన్గా వండేసుకోవచ్చు అనమాట. వంకాయ దోసకాయలు ఒకసారి, తర్వాత దోసకాయ ములక్కాయ ఒకసారి, దోసకాయ టమాటా ఒకసారి అలా వండుకుంటే మనకి చాలా సేవ్ అవుతుంది అనమాట. దొండకాయలు, బెండకాయలు ఎంత రేట్లు పెరిగిపోయినాయి అంటే అది వండిన ఒక పూటకు కూడా రాదు కదా. సో చాలా చాలా మనీ పెట్టాల్సి వస్తుంది. సో ఇలా కాంబినేషన్గా వండుకుంటే కొంచెం సేవ్ చేసుకోవచ్చు అనమాట వీక్లీ వన్స్ అలా. సో కొంచెం ఆలుగడ్డ నేను పొటాటో చిప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గొడుచుక్కుడుకాయలు అన్నీ వేరే కూరగాయలు అయితే నేను తీసుకొచ్చానండి. చాలా బాగా అవుతున్నాయి. మా హస్బెండ్ మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు. అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో షార్ట్లో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నా బిడ్డ ఉంది కదా, ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ప్రతి పనిలో దూరుతుంది. తనకు రాకపోయినా సరే చక్కగా దూరేస్తుంది అనమాట. దూరి ఉన్నవి లేని పనులన్నీ చేసి పెట్టేస్తుంది నా బిడ్డి. సో ఆడపిల్ల ఉండాలి కదా. అదే టిప్ వచ్చేసి ఈ కూరగాయలన్నీ చక్కగా మీకు ఒకవేళ తక్కువ అమౌంట్తోనే వీక్ అంతా స్పెండ్ అవ్వాలి అంటే దోసకాయలు, ములక్కాయ, దోసకాయ టమాటా, దోసకాయ వంకాయ అలా రెండు ఒక దోసకాయ ఒక 4 వంకాయలు, ఒక దోసకాయ 4 ములక్కాయలు అలా తీసుకుంటే మనకి కొంచెం సేవ్ అవుతాయి అన్నమాట. సో టిప్ వచ్చేసి అదేనండి. ఇంకా కరివేపాకు, తర్వాత కొత్తిమీర అవి కూడా చాలా ఫ్రెష్గా దొరికాయి. ఇంటికి రాగానే వెంటనే చక్కగా అన్నీ సదిరేసుకుంటున్నాను. మా బాబు మా పాప కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు, నా పిల్లలు. సో ఇదేనండి మన వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ ఇంకా మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నారు. ఇక్కడ నేను కొత్తిమీర ఉరుస్తూ మీతో ముచ్చటేస్తున్నాను. ఇదే అండి ఇంతట్లో ఈ లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో నేనైతే బయటకు వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది పెడతాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.